ఈవినింగ్ టైంలో పిల్లలు ఎక్కువగా స్నాక్స్ అడుగుతుంటారు కదా! మరి వాళ్ళ కోసం ఓ విధంగా ఇలా ట్రై చేయండి మరి. ఒక బౌల్‌లోకి 4 ఆలుగడ్డలను తీసుకొని మునిగేంత వరకు వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 3 కప్పుల వరకి వాటర్ పోసి సాల్ట్ వేసి ఇది కొంచెం బబుల్ టైమ్‌లో వచ్చేసరికి 2 కప్పుల వరకి రవ్వ వేసి బాగా మెత్తగా అవ్వకుండా కొంచెం గట్టిగానే ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకొని ఉడికించుకున్న ఆలుగడ్డలని పొట్టు తీసేసి ఇలా మెత్తగా పప్పు దువ్వతో చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న రవ్వని దీంట్లో వేసి పిండి మాదిరిగా కలిపేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసి మసాజ్ చేసేసి సాఫ్ట్‌గా వచ్చేలాగున కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకి పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండి కలపకుండా దాంట్లో నుంచి ముద్దను తీసి చేతితో ఇలా ముద్దలాగా చేసుకొని ఆయిల్ పేపర్ మీద చేతితో ఇలా ఒత్తేసుకొని ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో మీరు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకొని వీటిని హై ఫ్లేమ్‌లో కాల్చొద్దండి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కాల్చుకోవాలి. అలాగైతేనే ఇవి మంచిగా వేగి క్రిస్పీగా వస్తాయి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఇలా చేశారంటే ఇంట్లోనే చక్కగా తినేస్తారు. ఇలా స్నాక్స్ మాదిరిగా వాళ్ళకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. బయట కూడా కొనవలసిన అవసరం లేదు. మరి మీకు నచ్చిందా? ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారా? మరి మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే నా ఛానల్‌లో చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.